వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ రెచ్చిపోయారు. పోరంకి హై స్కూల్లో పోలింగ్ ఆపేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. పోలింగ్ కేంద్రంలో కుర్చీలను విసిరిపడేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన తెలుగుదేశం నేతలు రాజీవ్ దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాజీవ్ దాడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజేష్కు తీవ్ర గాయాలయ్యాయి. జోగి రాజీవ్పై పోలీసులకు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఎవరండి మీరు ఎక్కడ పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ రెచ్చిపోయారు. పోరంకి హై స్కూల్లో పోలింగ్ ఆపేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. పోలింగ్ కేంద్రంలో కుర్చీలను విసిరిపడేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన తెలుగుదేశం నేతలు రాజీవ్ దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాజీవ్ దాడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజేష్కు తీవ్ర గాయాలయ్యాయి. జోగి రాజీవ్పై పోలీసులకు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, జోగి రాజీవ్ దౌర్జన్యం చేసినట్లుగా తెలుస్తూ ఉంది కదా, పోలింగ్ కేంద్రంలో కుర్చీలను విసిరేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఏటి వివరాలు మొత్తంగా? నవీన్, పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ సంబంధించిన అనుయాయులు వాళ్ళు పోలింగ్ బూత్ల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏజెంట్ గా పనిచేస్తున్న వారు ఈ లంచ్ సమయంలో అటు ఇటు మార్చడం అనేది సహజంగా జరిగేది. ఈ నేపథ్యంలో అటు ఇటు మారుతున్న సమయంలో పద్దాకా ఎందుకు తిరుగుతారంటూ రాజు వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే వారు లంచ్ సమయంలో మారుతున్నామని సర్ది చెప్పినప్పటికీ కూడా అతను వినిపించుకోకుండా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు కూడా కొమ్ము కాస్తున్నారంటూ ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్న కుర్చీని కూడా విసిరిపారేశారు. దీంతో మాట పెరగడంతో ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఈ ఇదేంటని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కర్త వీర్ల రాజేష్ పై రాజు దాడి చేపట్టాడు. అతనికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బోడే ప్రసాద్ తన అనుయాయులతో అక్కడ చేరుకోగా మరోవైపు జోగి రమేష్ కూడా అక్కడ చేరుకున్నారు. దీంతో ఒకసారిగా పోలింగ్ బూత్ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇది అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వెంటనే చేరుకుని ఇరువురు కూడా కలబడకుండా మధ్యలో అటు ఇటు కూడా చెదరగొట్టారు. అయితే ప్రధానంగా జోగి రమేష్ మాత్రం ఆ లోపల ఉండి పోలింగ్ ఆపించి వేయడంపై బోడే ప్రసాద్ తీవ్ర అభ్యంతరం ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ బూత్ ఆవరణలో ఘర్షణ జరిగితే పోలింగ్ మొత్తం నిలిపివేసే విధంగా అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. జోగి రమేష్ కొంతమంది అధికారులు కొమ్ము కాస్తున్నారని, ఇప్పటికే ఆ ఓటమి ఖరారైన నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే తండ్రి కొడుకులు కలిసి ఏదో విధంగా ఘర్షణ వాతావరణం సృష్టించి ఆ ఘర్షణ ద్వారా పోలింగ్ నిలిపివేస్తే తద్వారా తాము లబ్ధి పొందొచ్చని చూస్తున్నారని ప్రధాని బోడే ప్రసాద్ కూడా ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసేవారు పూర్తిగా నిష్పక్షపాతంగా. ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్ కూడా వెబ్ క్యామ్లు కూడా ఉన్న నేపథ్యంలో అసలు గొడవ ఏ విధంగా జరిగింది, పోలింగ్ బూత్ దగ్గర ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఉద్రిక్త పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దాడి పాల్పడ్డారు అనే అంశాలపై వెబ్ క్యామ్ ద్వారా ఎన్నికల సంఘం కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణ చేసి చర్య తీసుకోవాలని కూడా బోడే ప్రసాద్ కోరుతా ఉన్నారు. ఆ దిశగా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్తున్నారు. అది రైట్. థ్యాంక్ యూ ప్రసాద్. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఓటర్